ఒక 6 రోజుల కిందట అమరావతిలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే మెగా సంస్థ ఆ పని దగ్గర, వాళ్ళ ఆఫీస్ దగ్గర, వాళ్ళు పనులు చేసే దగ్గర. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలేంటి అనే విషయం నిగ్గు తేలకముందే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మీడియా ముందుకు వచ్చారు. అమరావతి మీద కుట్ర జరుగుతోంది, కుట్రదారులను వదిలిపెట్టం. బో మేడం ఇంకా ఆశ్చర్యంగా అనకాపల్లిలో ఆర్సిలర్ మెట్టల్కి భూమి పూజ చేసినందుకు ఆ కుళ్ళుతోటి ఇక్కడ నిప్పు పెట్టారు అని చెప్పి కూడా అన్నారు ఒక హోంశాఖ మంత్రి రాష్ట్రానికి. తెలుగుదేశం పార్టీ పత్రికలు అయితే ఇంకా దీన్ని కూడా వైసీపీకి జగన్కు పూసేకి ఏంటివో కథనాలు. ఇంకా వీళ్ళ ఉత్సాహాన్ని ఇంకా మరింతగా చల్లార్చడం ఎందుకని ముఖ్యమంత్రి గారు కూడా, ప్రభుత్వం కూడా దీని మీద ఒక సిట్టునే నియమించేశారు. తీరా చూస్తే ఈ పైపులు కాల్చడం వెనక ఏం జరిగింది అని ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశం పెట్టి చెప్పిన వివరాలు ఏంటి? దొండపాడుకు చెందిన రాము మెగా సంస్థ క్యాంపు సైట్లో రుద్ర కార్పొరేట్ సెక్యూరిటీ సంస్థ తరపున సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడట. అతని బామ్మర్ది చనిపోయాడని సెలవు అడిగినా కూడా సూపర్వైజర్ హనుమంతరావు ఇవ్వలేదట. ఈ నెల 23న ఉదయం వీరేచనాలు అవుతున్నాయని సెలవు కావాలని చెప్పి సూపర్వైజర్ని అడిగినా ఆయన అక్కడా స్పందించలేదట. అదే రోజు సాయంత్రం 6 గంటలకు మరోసారి ఫోన్ చేస్తే షిఫ్ట్ చేంజ్ ఉంది కాబట్టి రాత్రికి కూడా నువ్వే విధులు నిర్వహించాలని చెప్పి సూపర్వైజర్ హనుమంతరావు చెప్పాడట. ఆ విధులను ఇతరులకు కేటాయించాలని సెక్యూరిటీ గార్డ్ రాము కోరినా సూపర్వైజర్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఫోన్లోనే వాదన జరిగిందట. ఒక పక్క సెలవు ఇవ్వట్లే, వీరేచనాలని ఇవ్వట్లే, బామ్మర్ది చనిపోయినాడనే ఇవ్వట్లే, ఇంకో పక్క 24 గంటలు పనిచేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఎక్కువ సిబ్బంది అవసరమని చెప్పి నిరూపించాలని చెప్పి రాము ప్లాన్ వేశాడట. మానసిక వేదనకు గురైన ఆయన జనరేటర్ నుంచి డీజిల్ తీశాడట. ఆ డీజిల్ సీసాను పైపుల మధ్య దాచాడట. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు డీజిల్ను పైపులపై పోసి నిప్పు పెట్టాడట. పైపులు దహనమైతే అదనపు సిబ్బందిని నియమిస్తారని చెప్పి రాము భావించాడట. పైపులకు నిప్పు అంటుకున్నాక అదుపు చేయాలని చూసినా అవి వీలుగాక మంటలు పెరిగిపోయినాయట. ఇది పరిస్థితి. ఇట్లా ఉంటే హోంమంత్రి గారు ఏమో వచ్చి అనకాపల్లికి అమరావతికి లింకు పెడతారు. ఇక కాలిపోయిన దానికి కుట్రలకు అని లింక్ అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా వైసీపీ మీద ఏమన్నా కనుక బద్దాన్ని చేసేకి. అసలు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వివరాలని తెలియకుండా కూడా ఎట్లా మాట్లాడతారో తెలియదు. ఏంట